హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అండ్ మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు అండ్ అమ్మవారిని ఎలా అలంకరించారు. అండ్ ఇంకా ఇదైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. నేనైతే సింపుల్గా చేసేస్తాను ఇంట్లో పూజ. సో ఇంకా తనైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తుంది. సో ఇంకా చాలా మంచిగా చేస్తుంది అనమాట. సో ఇంకా తనకి హెల్ప్ చేస్తున్నాను నేను. ఇంకా ముందు రోజే వచ్చేసి ఇంకా అంతా వాయినాలకు అన్నీ ప్యాక్ చేసేసాము. అండ్ ఇంకా మంచి టైం ఉంటే మెహందీ అది పెట్టేసుకున్నాము. అండ్ ఇంకా నైట్ వచ్చేసి ఇంకా అలా గ్రీన్ బనానా లీవ్స్తో డెకరేషన్ అది చేసిన తర్వాత ఇంకా శారీ అయితే డ్రైప్ చేసామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు చేయలేదు, మా ఫ్రెండ్ కూడా ఎప్పుడు చేయలేదంట. ఇద్దరం సో చాలా కష్టపడి అమ్మవారికి శారీ అయితే డ్రేప్ చేసాము. చాలా బాగా వచ్చింది. అమ్మవారిని కూడా మంచిగా అలంకరించేసాము. అండ్ కాయిన్స్ కూడా చేసాము ఫస్ట్ టైం అది కూడా. అండ్ ఇంకా ముందు రోజు ఇంకా అన్నీ పెట్టేసుకున్నాము. అండ్ ఇంకా నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా నేను కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు తోచినగా సింపుల్గా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కిందే ఉంటారు. సో ఇంకా నేను వెళ్ళేసరికి తనైతే ముగ్గు అయితే వేసింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకా ఫ్లవర్స్తో అలా డెకరేషన్ అది చేసేసింది. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంక ఈలోపు వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి అది వెళ్ళిపోయారు. సో ఇంకా ఫ్రీగా ఉంటుంది కదా, మేమిద్దరమే ఉన్నాము. సో ఇంకా మొత్తం అన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. అండ్ ఇంకా చింతపండు నేను నైటే ఇంకా అదంతా చేసేసి పెట్టేశాను అనమాట, పులుసు. సో ఇంకా ఇప్పుడైతే అన్నం వండేసి ఇంకా పులిహోర కలిపేయాలి. సో ఇంకా ఏమేమి చేసాము అని అంటే ఇంకా ఫస్ట్ అయితే మంచిగా చూడండి, ఇక్కడ అంతా ముగ్గది వేసేసింది మా ఫ్రెండ్ అయితే. అండ్ ఇంకా నేను తెచ్చిన చింతపండు పులుసు అది అది ఉంది. సో ఇంకా బియ్యం అది కడిగేసి పెట్టేసుకున్నాము. సో ఇంకా మనం పరవన్నంకి అండ్ ఇంకా తర్వాత దద్దోజనం అది చేయాలి. సో రెండింటికి సపరేట్గా నానబెట్టాము. సో ఇంకా తర్వాత పూర్ణాలకి పిండి అది పట్టేసింది మా ఫ్రెండ్. ఇంకా శనగపప్పు కూడా నానబెట్టి పెట్టేసింది. సో ఇంకా అన్నీ ఫినిష్ చేయాలి ఇంకా పలహారాలన్నీ. అండ్ ఇంకా తనైతే వేరే పని ఏదో చేస్తుంది. సో ఇంకా నన్ను కొంచెం హెల్ప్ చేయమంటే ఇంకా నేనైతే చేస్తున్నాను అనమాట. ఇంకా శనగలైతే నానబెట్టేశాను. ఇంక ఇది బాయిల్ కూడా చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ దద్దోజనంకి కూడా రెడీ చేసేస్తున్నాను. అండ్ ఒక్కొక్కటి అయిపోతూ ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇంకా అలా అనమాట. అండ్ కొన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా కొన్ని అయితే తాలింపు అది వేసేసాను అనమాట ప్రసాదం కోసం. అండ్ ఇంకా ఆ తర్వాత బెల్లం అన్నం కూడా చేసేసాను. అండ్ దద్దోజనం కూడా చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా ఈరోజైతే నాదంతా కొంచెం కుకింగ్ అది ఆ పనిలోనే బిజీగా ఉన్నాను నేనైతే. అండ్ ప్రసాదాలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ నాకు కూడా మంచిగా అనిపించింది, ఎందుకంటే అమ్మవారికి ప్రసాదాలు కదా. సో మనం ఇంట్లో చేసుకోకపోయినా ఇలా హెల్ప్ చేస్తే అది మంచిగా అనిపిస్తుంది కదా. సో అలా అనమాట. అండ్ ఇంకా బెల్లం అన్నం కూడా అయిపోయింది. ఇంకా అందులో అయితే మంచిగా కిస్మిస్, జీడిపప్పు అండ్ బాదం పప్పు అయితే మంచిగా వేసాను. సో ఇంకా మ్యాథ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. పూర్ణాలు మాత్రం లాస్ట్కి వేద్దామని చెప్పేసి ఇంకా అవైతే ఆపేసాము. తర్వాత అయితే చేసాము అవి లాస్ట్కి. అండ్ ఇంక ఈలోపు అయితే ఇంకా మా ఫ్రెండ్ కూడా కలశం అది ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అమ్మవారిని కూడా మ్యాథ్స్ అంతా పెట్టేసామన్నమాట. చూడండి, మ్యాక్స్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్రూట్స్ తెచ్చినవి, ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ ఇంకా చేసిన ప్రసాదాలు అండ్ వాయనంకి తెచ్చిన గిఫ్ట్స్ ప్యాకింగ్ అన్నీ పెట్టేశాము. అండ్ అమ్మవారు అయితే చాలా బాగా అనిపించారు. మంచిగా డెకరేషన్ చేసాం మేమైతే. అండ్ ఇంకా మా ఫ్రెండ్ కూడా ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అది చేసేసింది. ఇంకా నేను కూడా వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఇంకా నేను కూడా వచ్చేసాను. అండ్ ఇంకా అమ్మవారి దగ్గర కొంచెం పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా వచ్చానమాట. అండ్ ఇంకా మా ఫ్రెండ్ వాయనం అది ఇస్తుంది. అండ్ ఇంకా నేనైతే ఇంకా శారీ అది మార్చేసుకున్నాను. నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అండ్ ఈవినింగ్ వరకే ఉండాలి. సో అందుకనే ఇంకా శారీ అది తీసేసి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను. అండ్ ఇంకా ఫైనలీ మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట వరలక్ష్మి వ్రతం. సో ఎవ్రీ ఇయర్ వాయనంకి అయితే పిలుస్తారు. సో ఇంకా నేనైతే ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చానమాట. ఇంకా వెళ్ళి కాసేపు అలా కూర్చొని ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా మా వదిన కూడా వాయనంకి అన్నీ రెడీ చేస్తుంది. బ్లౌజ్, బనానా, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసింది. సో ఇంకా నేను కూడా వెళ్ళేసి ఇంకా అమ్మవారికి పూలు అది వేసాను.
ఇంకా వేసిన తర్వాత ఇంకా కూర్చొని ఇంకా వాయినం అయితే తీసుకుంటున్నాననమాట. అండ్ ఇదైతే బావుంటుంది కదా! అందరూ పిలిచి మనకి కాళ్ళకి పసుపది రాసేసి మంచిగా ఇంకా వాయినం అది ఇస్తారు కదా! సో, ఇంక మా వదిన కూడా మంచిగా అలా వాయినం అది ఇచ్చింది. అండ్ ఇంకా నాకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది. అండ్ ఇంకా నేను కూడా అలా జస్ట్ అక్షంతలు అది వేశాననమాట. అలా వెయ్యాలి అంటే. అండ్ ఇంకా ఆ తర్వాత మంచిగా ప్రసాదాలు అవి తినేసామనమాట. ఇంకా చేసినవన్నీ. అండ్ ఇంక ఈరోజైతే ఓన్లీ ప్రసాదాలతోనే కడుపైతే నిండిపోయిందనమాట. అంతలా తినేసాము. అండ్ ఇంకా ఆ తర్వాత మా బాబు ఫుల్ టైం పాస్ చేశాడు ఇంకా పిల్లలతో, మా వదిన వాళ్ళ పిల్లలతో అయితే. అండ్ ఇంకా ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడైతే ఇంకా నెక్స్ట్ డే రాఖీ ఉందని చెప్పేసి ఇంకా మేము రాఖీ షాపింగ్ కూడా చేసేసామన్నమాట. అండ్ నాకు తెలిసి ఆల్రెడీ ముందే వచ్చేసి ఉంటుంది రాఖీ వ్లాగ్ అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.